మ్యాక్సిమం నేను తీసుకునేది ఏంటంటే ఈ ఫిష్ అనమాట. ఈ ఫిష్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇది డిఫరెంట్ వెరైటీగా ట్రై చేద్దామని చెప్పి చూస్తున్నా. ఎట్లుంటుందో టేస్ట్ చెప్తాను నేను మీకు తర్వాత. తీసుకొని డిఫరెంట్ వెరైటీలో కుక్ చేసి 13.9 RMB అంట. ఇదేంది చాలా తక్కువది, నాకు అదే సర్ప్రైజ్ అనిపిస్తుంది. జాక్ డానియల్ తక్కువ రేటు పెట్టరా బాబు. 16 ఇదేమో ప్రైజింగ్లో వస్తుందేమో మరి చూద్దాం. వచ్చేసి ఓకే, ఇదే ఆఫర్లో ఉన్నట్టుందండి యాక్చువల్లీ. జాక్ డానియల్ బాటిల్లో విస్కీ. మనము ఈరోజు విస్కీ తాగుదాం, చాలా రోజులు లేదు మందు తాగగా, కాబట్టి విస్కీ తాగేద్దాం ఈరోజు. ఎందుకంటే మీకు రెడ్ లెవెల్ చూపించేస్తా. రెడ్ లెవెల్ వచ్చేసి 500 రూపాయలు పావు ఇంత కొంచెం చిన్న బాటిల్, క్వార్టర్ బాటిల్ ఉంటుంది. క్వార్టర్ హాఫ్ మరి తెలియదు నాకు. ఇది వచ్చేసి 900 రూపాయలు ఇచ్చింది అప్రాక్సిమేట్లీ ఇవన్నీ. ఓకే, మనమైతే జాక్ డానియల్ బాటిల్ తీసుకుందాం. యాక్చువల్లీ చేప మొత్తం ఫ్రీజ్ అయి ఉంది కదా, మొత్తం గట్టిగా ఉంది చూడండి. కానీ దాన్ని ఏం చేస్తామంటే 2 ముక్కల్లా కట్ చేసేసి దీనిలో వేద్దాము. దీనిలో వేసిన తర్వాత దాన్ని వాటర్ పోసి పెట్టేస్తే అది నార్మల్గా ఫిష్ అయిపోతుంది అనమాట. ఓకే, పంప సార్ ఎంత గట్టిగా ఉన్నాడు ఆయన, చల్లవరి చేతులు. ఇక 2 ముక్కలు అయిపోయినాయి. ఇది ఒక విచిత్రమైన ఫ్రోజింగ్ ప్రాసెస్ లాగా ఉన్నాడు యాక్చువల్లీ. ఇక్కడ మొత్తం ఇది కరిగిపోయింది, ఇక్కడ నార్మల్ అయిపోయింది. ఇదంతా ఇంకా గట్టిగా ఉంది. ఇది కొడుతుంటే చిక్కి అంటారు చూడండి, చూసారా? వాళ్ళు ఒక రకమైన ఐస్ వేస్తున్నారు. వాళ్ళు నిన్నటి వీడియోలో చూసి ఉంటే ఒక రకమైన ఐస్ ఉంది. నేను ఈ ఫిష్ని మీకు 2 వెరైటీస్లో ఫ్రై చేసి చూపిస్తా. ఎందుకంటే చైనీస్ టైప్లో ఒక రకంగా చేద్దాము, ఇండియన్ స్టైల్లో ఒక రకంగా చేద్దాం. రెండింటి టేస్ట్ కంపేర్ చేసి ఏ టేస్ట్ మంచిగా ఉంది, ఏ సంగతి మీకు క్లియర్గా చెప్తా. ఓకే, మనం 2 వెరైటీస్లో ట్రై చేద్దాం. ఓకే, ఫిష్ మసాలా అయితే నూరేసుకున్నానండి. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి ఫిష్ మసాలా అనమాట. దీని లోపల ఏం వేసానంటే బేసికల్గా కారము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మిరియాలు, ధనియాల పౌడరు, ఇంకొచ్చేసి ఫిష్ మసాలా. ఓకే, ఇది వచ్చేసి మన ఇండియన్ స్టైల్కి కావాల్సింది. ఇంకా గరం మసాలా కూడా వేయాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి చైనీస్ సంబంధించి ఇది ఒకటే, సోయా సాస్ ఒకటి, ఇది దీంట్లో ఒక పేస్ట్ ఉంటుంది. ఆ 2 కలిపి పెట్టేసారు, అంతేనా? ఓకే, ఆల్మోస్ట్ మన ఫిష్ అయితే కొంచెం వచ్చిన తర్వాత వాటర్లో పెట్టినాను. ఆల్మోస్ట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. చూసినా కదా. ఇప్పుడు దీన్ని కొన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసి దాన్ని స్లో ఫాయిల్లో వేసేసి చేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇది యాక్చువల్లీ మొత్తం ఒకటే ముక్కలాగా చేయొచ్చు, కానీ ఏంటంటే ఆ పెంగ మీద మనకి స్పేస్ లేదు కాబట్టి నేను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 పీసెస్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 2 కట్ చేశాను కదా, ఇట్లా 4 పీసెస్ చేసామంటే మనకి సరిపోతుంది కరెక్ట్గా. 1 2 దీంట్లో 2 ముక్కలు చేద్దాం. చూసాం కదా, 4. నెక్స్ట్ 1, దీంట్లో 2. ఎందుకంటే ఇది మొత్తం బోన్లెస్ కాబట్టి ఇట్లా అనగానే ఇరిగిపోతుంది, మంచిగా సాఫ్ట్గా ఉంది చేప. నేను మీకు ఫస్ట్ చైనీస్ మసాలా కల్పిస్తాను, దాని తర్వాత ఇండియన్ కలుపుదాం. ఓకేనా? చైనీస్ అంటే ఏం లేదు, సింపుల్. మనము స్టీమ్ చేసి ఒకటి తీసుకుందాము. దాని తర్వాత ఫాయిల్ పేపర్ కట్ చేసేసి పక్కన పెట్టేద్దాం. నేను యాక్చువల్లీ చైనీస్ వెరైటీ మాత్రం కొంచెమే చేస్తున్నాను, ఎందుకంటే ఓన్లీ ఇది ఎక్స్పెరిమెంట్ మీకు చూపించడానికి చేస్తున్నాను, లేకుంటే బాగానే చేసేవాడిని. ఓకే, దీంట్లో ఓన్లీ 2 పీసెస్ చేస్తున్నా, మిగతా అంతా మనము ఇండియన్ స్టైల్లో చేసుకుందాం. ఓకే ఓకే 3 పీసెస్ చేస్తున్నాం మీ గురించి. రైట్, దాని తర్వాత మనము ఫస్ట్ కొంచెం సాల్ట్. ఓకే, ఓకే దీనిలో ఒకటి బేసిక్గా సాల్ట్ వేసేసిన. దాని తర్వాత సోయా సాస్ వేద్దాము. సోయా సాస్, దాని తర్వాత చిల్లీ, చైనీస్ చిల్లీ, అంతే వేసేసి ఇది మంచిగా మ్యారినేట్ చేసేసి, ఇలా కారము అట్లాంటిది ఏమి వేయను. చూడండి ఎట్లా ఉండదు. దీని స్పైస్ ఎట్లా వస్తుంది భయ్యా అని చెప్పేసి అనుకుంటే నేను మీకు ఐటమ్ చూపిస్తాను. ఇవి చూసారు కదండి, ఇవి మిరియాలు కాదు,
మిరియాలు లాగానే ఉంటుంది, కానీ చాలా ఘాటు ఉంటాయి అనమాట. వీళ్ళు బేసిక్గా వీళ్ళు చేపలలో బాగా వేస్తారు అనమాట. ఇది కూడా మనం వేసేసినాం. ఇది చేపలు వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గ్రీన్ కలర్ వేస్తారు, పచ్చిది వేస్తారు. కానీ మనకి పచ్చిది దొరకలేదు షాప్లో, కాబట్టి ఇది వేస్తున్నాం. ఓకే, అయిపోయిందా? దాని తర్వాత మన చికెన్ని ప్యాక్ చేసేద్దాం. చైనీస్ది అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకేనా, రైట్. ఇది పెంక మీద కలపడానికి రెడీగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మన ఇండియన్ స్టైల్లో కలుపుదాం. ఓకే, ఈ పీసెస్ నేను ఇండియన్ స్టైల్లో ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే మనము చైనీస్ ఓన్లీ ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాం, ఇది మాత్రం ఇష్టంతో తినాలి కాబట్టి చేస్తున్నాం అనమాట. మన మసాలా ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి ఇది తీసుకొని ఇలా చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. రెడీ అయిపోతుంది. ఈ మసాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇండియాలో ఎప్పుడైనా ట్రై చేయండి, నేను చెప్పిన అవే వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మసాలా ఎక్కువేం కాదు, బాగానే ఉంటుంది. ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే మనం మసాలా మనుషులం కదా. మనకి ఆ న్యాచురల్ ఫ్లేవర్స్ కన్నా మనకి మసాలా ఫ్లేవర్స్ మనకి నచ్చుతాయి బాగా. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి మన లైవ్లీవుడ్ మన అదే కదా, మన ఫుడ్ అవన్నీ అదే కదా, కాబట్టి మనకి మసాలానే బాగా నచ్చుతుంది. వీళ్ళు మాత్రం మసాలా చాలా తక్కువ తింటారండి. మసాలా అసలు కనబడదు మనకి ఎక్కడ, మొత్తం అన్ని న్యాచురల్గానే యూజ్ చేస్తారు వీళ్ళు. వెజిటేబుల్స్ అన్నా నాన్ వెజిటేరియన్స్ అన్నా అవన్నీ మీరు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ మసాలా అంతా మంచిగా దానికి అంటుకుంటుంది. మనకు తొందరగా అంటే ఏం చేయలేము, కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చాలా మంచిగా ఉంటుంది అని నా సజెషన్. ఓకే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఆల్మోస్ట్ ఒక 1 అవర్. ఇది చూసినా కదండి, సిల్వర్ ఫాయిల్ తీసుకొచ్చి మనం దీని మీద వేసేసినాము. వేసేసిన తర్వాత ఏం చేస్తానంటే అది ఫస్ట్ కొంచెం హీట్ అయిన తర్వాత దానికి హోల్స్ పెట్టేసి దాని మీద కవర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, మీకు కింద చూసినారా ఎట్లా కొత్త ఉడుకుతుందో, ఆల్రెడీ వేడైంది చాలా. చూసినా కదా, ఇది ఫస్ట్ ఆల్రెడీ నేను కొంచెం సేపు హీట్ చేసినది, ఇంకా వేడిగానే ఉంది. దాని తర్వాత ఇట్లా పెట్టేసిన తర్వాత దానికి హోల్స్ పెట్టేదాం. కొన్ని హోల్స్ పెడితే, ఎందుకంటే సిల్వర్ ఫాయిల్ లేదా, హోల్స్ పెడితే దాని మొత్తం హీట్ అంతా లోపడిపోతుంది మంచిగా. చూసినా కదా, అది వాటర్ వచ్చినాయన్నీ ఎట్లా పోతున్నాయి చూసారా, మొత్తం ఇట్లా కొత్త ఉడుకుతుంది. మీకు అప్పుడు వినిపిస్తుంది కదా క్లియర్గా, ఎందుకంటే ఆ హోల్స్ పెట్టినాం కాబట్టి దాంట్లో నుంచి ఇంకా వాటర్ బయటకు వస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని పైనుంచి మూసేద్దాం. ఇప్పుడు ఇది మొత్తం స్టీమ్ అయిపోతుంది లోపల. స్టీమ్ అయిపోయాక ఎట్లుంటుందో నేను చూపిస్తాను మీకు. అప్పుడు మనం ఏం చేద్దామంటే మనం మందు కలిపేసుకుందాం. చూసినా కదా, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మనం ఈరోజు జాక్ డానియల్ తీసుకొచ్చినాం. ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 300-450 ఏమో ఉంది. యాక్చువల్లీ నేను కరెక్ట్గా ప్రైస్ చూడలేదు. యాక్చువల్లీ మీరు చూస్తుంటే కంపల్సరీ కమెంట్లో పెట్టండి. ఓకేనా, ఇది వచ్చేసి 330 ml, అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు క్వార్టర్ బాటిల్ ఇది. ఇప్పుడు దీంట్లో కొంచెం కలిపేసుకుందాం. నేను యాక్చువల్లీ మందు తాగా చాలా రోజులు లేదండి, హార్డ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే హార్డ్ తాగాక చాలా రోజులు లేదనమాట. చూసినా కదా, జాక్ డానియల్. ముక్కు ఆల్రెడీ సగం దొబ్బింది నాది, ఎందుకో స్మెల్ కూడా రావట్లేదు. ఇది ఏంటిదో మరి, ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఓకే, మన ఫిష్ అయితే ఉడుకుతా ఉంది, చూద్దాం. చూసారా ఎట్లా ఉడుకుతుందో, అప్పుడు వినిపిస్తుందా టగడగడగడగ కానీ, ఎందుకు అది దీంతో ఇది పైకి లెగుస్తుంది అనమాట. చూసా ఎన్నికైనా వాటర్ వచ్చినాయో. నాయనో, ఫిష్ అంటేనే వాటర్. ఇదేదో వెరైటీ లాగా అనిపిస్తుందండి. యాక్చువల్లీ ఇది జాక్ డానియల్ విస్కీ అండ్ కోలా అంటే ఆల్రెడీ దీనిలో కూడా థమ్స్ కూడా కలిపినట్టున్నారు. ఇది ఎట్లా తాగుతారేమో, ఇది యాక్చువల్లీ కూల్ డ్రింక్ లాగా ఉన్నట్టుంది. విస్కీ కమ్ కోలా అంట అది. దీనిలో వాటర్ కలుపుకోవాలా లేదా అట్లా తాగాలేమో అర్థం, నాకు డౌట్ వస్తూ ఉంది. ఇది కొంచెం టేస్ట్ అయితే చేసి చూస్తా. చూసా కదా, విస్కీ అండ్ కోలా. ఇది యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు ఇది అయ్యిందా లేదా అని మీకు డౌట్ ఉండొచ్చు. అది నేను చూపిస్తాను నేను మీకు క్లియర్గా అయ్యిందా లేదా అని. ఇది ఓపెన్ చేసే ముందు దానికన్నా ముందు మన ఇండియన్ది కూడా మన ఇండియన్ మసాలాతో చేసింది అది వేసేద్దాము. దాని మీద వేసేస్తే మనకి అప్పటి వరకు రెడీ అయిపోతుంది ఇది తినే వరకు. ఓకేనా, దానికన్నా ఫస్ట్ మనము ఆయిల్ వేసుకుందాము.
ఆయిల్ వేసుకొని పెంక వేడి అయిందా లేదా చూద్దాము. పెంక వేడి అవుతుంది మంచిగా. దీని ఆయిల్ మంచిగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఎందుకంటే ఆయిల్ వేసుకోకపోతే యాక్చువల్లీ నాన్ స్టిక్ ఇది, ఆయిల్ వేసుకోకపోయినా అంటుకోవద్దు, అయినా కానీ మనకు ఆయిల్ వేసుకుంటే జర టేస్ట్ ఉంటుంది కదా. ఓకే, ఆయిల్ అయితే మంచిగా స్ప్రెడ్ అయిపోయింది ఈవెన్గా. ఓకేనా, ఓకే. ఫస్ట్ అయితే 5 ముక్కలు వేద్దాం, ఎందుకంటే మన దాని మీద మూత పెట్టడానికి ప్లేస్ కూడా ఉండాలి. ఓకే, మూత పెట్టేసాను. అది కింద మీరు అంటుకుంటుందేమో అని అనుకోవచ్చు, అది అంటుకోదు. నేను చూపిస్తాను మీకు ఎందుకు అంటుకోదు. మీరు అనుకోవచ్చు భయ్యా ఇది అయ్యిందా లేదా అనేసి, నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇంకా వేడిగా ఉంది చాలా, ఎందుకంటే ఇంతకుముందు తీసాం కాబట్టి. చూసా కదా, ఫిష్ రెడీ. మీకు డౌటా? సింపుల్. ఓకే, డౌట్ క్లియర్ అయిపోయిందా? మంచిగా ఉడికింది ఇది చూడండి. ఓకేనా, దీని టేస్ట్ చెప్తా మీకు ఎట్లుందో. చూసినా కదా ఎట్లా ఉడికిందో, స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. దీంట్లో ఏంటంటే యాక్చువల్లీ మనము ఫ్రోజన్ది ఫిష్ తింటా ఉంటే ఆ స్మెల్ అనేది పోదండి. యాక్చువల్లీ నాకు అదే ప్రాబ్లం వస్తుంది, ఒక నీసు రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది ప్రతిసారి. సేమ్ చైనీసే. మీకు ఆ పక్కన సౌండ్ అయితే వస్తుంది అనుకుంటా కదా, పుష్మని. ఎందుకంటే ఫిష్ మనం ఫ్రై చేసినప్పుడు వాటర్ ఊరుతూ ఉంటుంది కాబట్టి దాని నుంచి వస్తుంది అనమాట. చేర్స్. స్మోకింగ్ మంచి మళ్ళీ ఒకసారి చెప్తాను అనమాట. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఓకే, చేర్స్. మనం దీంట్లో ఏంటంటే కోక్ కానీ థమ్స్అప్ కానీ కలుపుకునే అవసరం లేదు. బేసికల్గా మన దగ్గర కూడా నాకు దొరుకుతుండొచ్చేమో. ఇన్ కేసు దొరికితే మాత్రం కంపల్సరీ కామెంట్లో మాత్రం చూసి చెప్పండి. ఆల్రెడీ విస్కీ ఇంకా కోక్ కలిపింది, లేకుంటే ఆల్రెడీ థమ్స్అప్ కలిపిన ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది భయ్యా అని చెప్పేసి అంటే నేనైతే చూడలేదు. ఒక ఫ్రాంక్గా చెప్పాలంటే నేనైతే చూడలేదు. మీరు ఇక్కడ చూస్తుంటే కంపల్సరీ కామెంట్లో మాత్రం చూసి పెట్టండి. ఇది తోక మిరియాలు కూడా కాదండి, ఇది ఏదో రకంగా ఉంటాయి. తోక మిరియాలు అంటే ఏంటంటే గట్టిగా ఉంటుంది అది, కానీ ఇది లోపలంతా డొల్లలా ఉంటుంది అన్నమాట. డొల్లలా అనిపిస్తుంది. చూసా ఆల్రెడీ రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు సెకండ్ టైప్ తిప్పాలన్నమాట. సెకండ్ టైం అంటే నెక్స్ట్ ఇంకో సైడ్ కాలానికి దాన్ని తిప్పాలా. ఈ మసాలా మొత్తం అంటుకోతుంది కదా. ఇది వేడి చాలా హీట్ ఉంది కాబట్టి దాన్ని నేను మినిమం హీట్కి మార్చిన తర్వాత దాన్ని మెల్లగా తిప్పడం స్టార్ట్ చేస్తా. ఏంటంటే మసాలా మొత్తం కింద అడుగంటుతుంది అన్నమాట. మనదైతే రెడీ అయిపోయింది ఇండియన్ స్టైల్లో. చూసినా కదా మొత్తం స్పైసెస్ ఎట్లున్నాయో. ఓకే, ఇంకా చాలా వేడిగా అయింది కాబట్టి కొంచెం కాలిపోయినాయి అనమాట, కానీ బాగానే ఉంటుంది. దీని టేస్ట్ కూడా చెప్పేస్తా. మన ఇండియన్ స్టైల్ చూసేది కదా ఎట్లా అయ్యో, కొంచెం మాడిపోయిందిలేండి. ఎందుకంటే ఇంకా చాలాసేపు పెట్టినా కదా, చూసినా కదా కింద అట్టు కట్టింది. అయినా కానీ ఆ మాడిపోయింది కూడా బాగానే ఉంటుంది టేస్ట్. చూసినా ఎట్లా ఉందో, యమ్మీ. ఫుల్ కారం వేసిన అన్నమాట, ఫుల్ స్పైసీ ఉంది. కాలుతుంది బాగా. చూసినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మన స్పైసెస్ అంటే మన స్పైసెస్ యాక్చువల్లీ ఇండియన్ స్పైసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఫ్లేవర్స్ అవన్నీ లోబడి పోయి మంచిగా ఫుల్ స్పైసీ మజా వస్తుంది. వా, సూపర్ టేస్ట్. ఓకే అండి, ఈ వీడియోలో ఇంత మటుకే
మీకు కనుక మన వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ మన ఛానల్ ఒక లైక్ అయితే కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ షేర్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.